ఇప్పుడే 'ఇరుముడి' మూవీకెళ్ళొచ్చిన. 'రవణ' యాక్టింగ్ బావుంది. ఆయన పెర్ఫార్మన్స్ బావుంది. ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే అయ్యప్ప మాలలో కనిపిస్తాడు కదా! ఆ లుక్స్ చాలా బావున్నాయి. ఎమోషన్ బావుంది. వాళ్ళ కూతురుగా చేసిన ఆమె చాలా బాగా యాక్టింగ్ చేసింది. సాంగ్స్ బావున్నాయి. బీజీఎం బావుంది. అక్కడక్కడ కొన్ని కొన్ని మంచి మంచి ఎమోషన్స్ పడ్డాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో. బట్ ఎంత రొటీన్ రొట్ట సినిమా అంటే అంత రొటీన్ రొట్ట సినిమా. ఇంకా డైరెక్టర్స్ మారారా? 'శివ నిర్వాణ' గారు ఎంత ఎంత రొట్ట రివెంజ్ స్టోరీ అండి. అంటే ఆ విలన్ మన కళ్ళ ముందు కనిపించిన లైక్ స్క్రీన్ పైన కనిపించిన ఒక్క నిమిషంకి అర్థమైపోయింది. పక్కా వీడే విలన్ అని చెప్పి. డ్రామా ఓపెన్ అయిన తర్వాత అసలు అన్‌ఇంట్రెస్టింగ్ ఎళ్ళిపోయింది. ఎళ్ళడం, చంపేయడం, వచ్చేయడం అంతే. ఇంత బేసిక్ స్టోరీ పెట్టుకొని ఎట్లా అండి నాకు అర్థం కాదు. ఎంత మంచి బ్యాక్ డ్రాప్ దొరికింది మీకు అయ్యప్ప స్వామి అని చెప్పి. రవితేజకి ఇంకా చిన్న పాపకి మధ్య ఇంత మంచి బాండ్ క్రియేట్ అయింది. బట్ ఇన్ని మంచిగున్న దాంట్లో నాకు అర్థం కావట్లేదు. ఎంత రొటీన్ బేసిక్ స్టోరీ అంటే వాడి విలన్ మోటివ్ అయితే అమ్మా ఎన్ని వందల సినిమాలు చూస్తలే నేను. పోనీ అది చేసేమని కొంచెం ఏమన్నా డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఉందంటే లేదు. అదే బేసిక్ స్క్రీన్ ప్లే. నాకు సినిమా చాలా బాగా నచ్చింది. అక్కడక్కడ నేను చాలా బాగా ఏడ్చిన. బికాస్ ఆఫ్ 'రవణ' అండ్ చిన్న పాప ఎమోషన్. బట్ ఇవి గాకుండా మిగతా స్టోరీ చూసుకుంటే మాత్రం ఎన్ని సార్లు చూడాలి సార్ మేము ఈ సినిమాలు నాకు అర్థం కావట్లేదు. ఇంకా మీరు వేరే సినిమాలు తీయరా ఇవేనా? చిన్న పిల్లల మీద ఎమోషన్ ఇంకా ఇంతే ఇదొక్కటే పాయింట్ ఉందా? వేరే పాయింట్ లేదా ఇంక పిల్లల మీద ఎమోషన్? సో ఇది గైస్ నాకైతే కొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అంటే చిన్న పిల్లల నుంచి ఈ ఒక్క ఎమోషన్ తప్ప వేరే ఎమోషన్ ఇంకా వీళ్ళెవరు ఏమంటారు అబ్జర్వ్ చేసుకోలేరా? ఇంకా రాబట్టుకోలేరా? ఓకే మూవీ వైస్ చూసుకుంటే మాత్రం ఇట్ వాస్ అబవ్ యావరేజ్. ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయినాయి. సెకండ్ హాఫ్ లో ఒక మంచి సాంగ్ పడుతుంది క్లైమాక్స్ లో అది బాగుంది. అయ్యప్ప స్వామి సాంగ్ ప్లేస్మెంట్ ఓకే. బానే ఉంది గానీ, ఆ హై అంత రాలేదు. వచ్చింది. బట్ మరి ఒక పర్ఫెక్ట్ సీన్ పడితే ఇంకా బాగా వచ్చేదేమో. సో ఇది గైస్ ఇట్ వాస్ డీసెంట్ వాచ్ ఫర్ మీ. బట్ 'శివ నిర్వాణ' గారు యూ డిసప్పాయింటెడ్ మీ ఎ లాట్.